తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి మొదలైంది. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత పూర్తి స్థాయి రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో తాను అసెంబ్లీకి హాజరవ్వనున్నట్లు పార్టీ శ్రేణులతో చెప్పినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష నేతగా సభలో ఆయన అడుగు పెడితే అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నది జలాల వాటాలో కేంద్రం వివక్షను, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పొడవునా తెలంగాణకు ద్రోహం చేస్తూనే వచ్చిందని, ఇప్పటి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న జాప్యం, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై ప్రజల్లోకి వెళ్లడం ద్వారా దక్షిణ తెలంగాణలో పార్టీని మళ్లీ బలోపేతం చేయవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఈ విషయాన్ని ప్రజలకు బలంగా వివరించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ ఈసారి విమర్శలకే పరిమితం కాకుండా మళ్లీ ఉద్యమ తరహా పోరాటాన్ని నిర్మించాలని చూస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారన్న వార్త బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గత కొద్ది కాలంగా మౌనంగా ఉన్న పార్టీ శ్రేణులు ఇప్పుడు పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ తర్వాత నిర్వహించే సభలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను ఈ సభల్లో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు తెలంగాణ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాయని, కేవలం బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్ర అస్తిత్వం కోసం పోరాడుతుందని ప్రజలకు వివరించడం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణ ద్రోహుల అసలు రంగు బయటపెడతామని కేసీఆర్ చేసిన హెచ్చరికలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు ఎంత ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నాయో స్పష్టం చేస్తున్నాయి.